తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక పవిత్రతతో కూడినటువంటి వాతావరణం. ఆ వాతావరణం కూడా రాజకీయాలకి వాడుకోవడం అంటే ఎవరైతే అంత సమర్థులు మీ అందరికీ తెలుసు. భార్య భర్తల మధ్య కూడా రాజకీయ స్విచ్ పెట్టి పబ్బం గడుపుకునే మనస్తత్వం ఎవరికి ఉంటుందో మీ అందరూ తెలుసు. ఏ రాజకీయ నాయకుడికి ఉంటుందో, ఏ రాజకీయాలు చేసేవాళ్ళకి ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఇది కరెక్ట్ కాదు. అందరూ ముక్త ఖండంతో ఖండిస్తున్నాం. ఏదైనా జరిగిందని అభియోగం ఉంటే కోర్టుల ద్వారా తెలుసుకోవాలి. కోర్టుల ద్వారానే కోర్టులో క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఇది ఎవరిది ఇన్వాల్వ్మెంట్ లేదని. అయినా సదుద్దేశంతో తీసుకోవాల్సినటువంటి వాతావరణాన్ని దురుద్దేశంతో అందరికీ అంటగట్టి లబ్ధి పొందాలనే వాతావరణం చూసి ప్రతి ఒక్కరికి భగవంతుడు శిక్ష వేయడం జరుగుతుంది. అందులో పవిత్రమైన పవర్ఫుల్ అయిన వెంకటేశ్వర స్వామి జోలికి పోవడం ఎవరిది కరెక్ట్ కాదు. అట్లా పోయిన వాళ్ళంతా శిక్ష అనుభవించున్నారు. ఈరోజు నేను ఒకటే ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ప్రభుత్వం ఎక్కేటప్పుడు ఎన్ని ప్రామిసులు చేశారు? ఏ ప్రామిసులు? 2 పథకాలు తప్ప మిగతావన్నీ మంట కలిపేశారు. చెప్పినట్టు చేయకుండా కాలం వెళ్ళబోస్తున్నారు. వాటిని గురించి డైవర్ట్ పాలిటిక్స్ లాగా డైవర్ట్ చేయడానికి కోసంగా తిరుమల దేవస్థానం అనే దాన్ని తీసుకొని వచ్చి లడ్డుని ఉపపవిత్రం చేసి మాట్లాడడం అనేది క్షమించరానటువంటి తగింది కాదు. అభూత కల్పనలు ఈ రకంగా ఈ మధ్య పేపర్లు కూడా కొన్ని పేపర్లు అయితే పాంప్లెట్ కంటే విచిత్రంగా తయారైపోతున్న ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యం అనేది ఎంతో గౌరవవంతమైనటువంటి వృత్తిలో నుంచి రావాల్సిందే తప్ప అలా కాకుండా వాళ్ళ ఇష్టం ప్రకారం సొంత పాంప్లెట్లు ఏ రకంగా కొట్టుకుంటారో ఆ రకంగా మరి భారతదేశ చరిత్ర ప్రపంచ చరిత్రలోనే ఒక పేరుగాంచినటువంటి భక్తిపరం ఉన్నటువంటి దేవస్థానాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేయడం అనేది సబబు కాదు. ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదే రకమైన వాతావరణం ముందుకు తీసుకెళ్తే మరి ప్రజా కోర్టులోనే ఇప్పటికే తేలిపోయింది. మరి ఇంకోసారి ప్రజా కోర్టులోనే మీకు బుద్ధి చెప్తామని మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇకనైనా పద్ధతిగా ఏ విషయాన్ని కూడా పద్ధతిగా చేయండి. చెప్పిన ప్రామిసులు మీరు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో, ఏవైతే మరి చెప్పారో అవన్నీ కూడా సంపూర్ణం చేసేదానికి ప్రయత్నం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఒత్తిడికి తట్టుకోలేక 2 పథకాలు మాత్రం చేసి తూతూ మంత్రంగా మిగతావన్నీ కార్యక్రమాన్ని జరపడం అనేది కరెక్ట్ కాదు. ఆ క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎక్కడ జనాల్లోకి వెళ్ళినా ఈరోజు మీరు చేస్తున్న అభియోగాలు నిజమైతే ఆయన అడుగు పెట్టినా వేలాది మంది లక్షలాది మంది అభిమానులు ఉన్న పలంగా తయారై మరి ఆయనకి జేజేలు పలుకుతున్నారంటే మరి మీరు చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారాలు ఎంతవరకు సత్యాలు ఉన్నాయో మీకే అర్థమైపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది ప్రజాస్వామ్యానికి హానికరమైనటువంటి వాతావరణం. ఇది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అన్నీ వేశారు, సిట్లు వేశారు, అన్నీ వేశారు. అత్యున్నత న్యాయస్థానమే స్పష్టం చేసేసింది. మరి రెండో మాట మాట్లాడడం అది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పిలుపు మేరకు మీరు అందరూ వచ్చి మరి ప్రజల విషయాలన్నీ కూడా ప్రజల ద్వారా మా నాయకుల ద్వారా తెలియజేస్తున్నందుకు మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం.